అజీర్తి, గుండెల్లో మంట, పా ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. దీన్ని సులభంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అవునవును, ఈ ఫీలింగ్ చాలా మందికి అనుభవమే. ఈ మంట ఎందుకొస్తుంది? దీని వెనుక అసలు కథేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, పైకి మామూలుగా అనిపించే ఈ మంట వెనుక మన శరీరంలో అసలు ఏం జరుగుతోందో కొంచెం లోతుగా చూద్దామా? సరే, ముందుగా ఈ మంట వెనకున్న కథేంటో చూద్దాం. అంటే సైన్స్ ఏం చెప్తోంది, మన పాత ఆయుర్వేదం ఏం చెప్తోంది, రెండింటినీ ఓసారి చూద్దాం. ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ ప్రకారం చూస్తే హైపర్ అసిడిటీ అంటే మన కడుపులో యాసిడ్ బ్యాలెన్స్ దెబ్బతినడమే. దానివల్లే మనకు అసౌకర్యంగా, ఉబ్బరంగా అనిపిస్తుందన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మోడర్న్ మెడిసిన్ ఏమో దీన్ని సింపుల్గా యాసిడ్ ఇంబ్యాలెన్స్ అంటుంది. కానీ మన ఆయుర్వేదం దీన్ని ఆమ్లపిత్తము అని పిలుస్తుంది. అంటే మన బాడీలో ఉండే జీర్ణ అగ్ని కంట్రోల్ తప్పిందనమాట. చూసారా, ఒకే సమస్యను రెండు రకాలుగా ఎలా చూస్తున్నారు? సరే, ఇప్పుడు మనమందరం మన హెల్త్ విషయంలో ఓ డిటెక్టివ్లా మారాల్సిన టైమొచ్చింది. అసలీ ప్రాబ్లంకి మూలమెక్కడుందో కనిపెట్టాలి కదా. చాలాసార్లు మనం ఎక్కడో వెతకక్కర్లేదు. అసలు సమస్య అంతా మన లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. టైంకి తినకపోవడం, మరీ ఎక్కువగా తినడం, స్ట్రెస్ తీసుకోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, చూడ్డానికి చిన్న విషయాల్లా అనిపించినా ఇవే పెద్ద ప్రాబ్లంకి దారితీస్తాయి. అలాగే మనం తినే కొన్ని ఫుడ్స్ కూడా ఈ మంటను ఇంకాస్త పెంచుతాయి. ముఖ్యంగా కాఫీలు, కూల్ డ్రింక్స్, మసాలాలు దట్టించినవి, టమోటాలు, చివరికి చాక్లెట్లు కూడా. ఇవన్నీ రిఫ్లక్స్ను ట్రిగర్ చేయగలవని డాక్టర్లు చెప్తున్నారు. ఓకే, కారణాలు తెలిసాయి. కానీ సడన్గా మంట మొదలైతే అప్పటికప్పుడు రిలీఫ్ కోసం ఏం చేయాలి? మన కిచెన్లోనే ఉండే కొన్ని సింపుల్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం. ఇవి వెంటనే రిలీఫ్ ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి, గుండెల్లో మంటగా అనిపించిందా, వెంటనే కాస్త చల్లని పాలు తాగండి, లేదా ఒక కొబ్బరి బొండం తాగండి. ఆ యాసిడ్ని వెంటనే కంట్రోల్ చేసి హాయిగా అనిపిస్తుంది. చూడండి, మన వంటిల్లే ఓ చిన్న ఫార్మసీ లాంటిది. తులసి, అల్లం, జీలకర్ర, సోంపు ఇవన్నీ న్యాచురల్గా డైజెషన్కి హెల్ప్ చేసి ఆ మంటను తగ్గించడంలో ఎంతగానో సాయపడతాయి. సరే, ఇవన్నీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేవి. మరి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే లాంగ్ టర్మ్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి సరైన ఫుడ్ ప్లాన్ చాలా ముఖ్యం. మనం తినే ఫుడ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలు, ఐస్ క్రీములకు బదులుగా స్కిమ్డ్ మిల్క్, పెరుగు లాంటివి తీసుకోవడం మంచిది. అలాగే వేపుళ్లకు బదులుగా బేక్ చేసినవి లేదా ఉడికించినవి తినడం చాలా బెటర్. ఫుడ్ ఒక్కటే కాదు, కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. కొంచెం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం, టైట్గా ఉండే బట్టలు వేసుకోకపోవడం, ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన పాతతరం వాళ్ల విజ్ఞానాన్ని, ఇప్పుడు సైన్స్ని కలిపి చూస్తే ఏం తెలుస్తుందో చూద్దామా? ముఖ్యంగా ప్రోబయోటిక్స్ అనేది మన కడుపుకి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, కేవలం యాసిడ్ని తగ్గించడం మాత్రమే కాదు మన లక్ష్యం. మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడుకోవడం ద్వారా లోపలి నుంచి ఆరోగ్యాన్ని బలంగా మార్చుకోవాలి. ఈ మధ్య జరిగిన ఒక సైంటిఫిక్ స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అల్సర్లకు కారణమయ్యే హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది మళ్లీ మళ్లీ రాకుండా ప్రోబయోటిక్స్ ఆపగలవా అని టెస్ట్ చేశారు. అందుకోసం పేషెంట్లను 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ప్రోబయోటిక్స్ ఇచ్చి ఇంకొక గ్రూప్కి ఇవ్వకుండా చూశారు. ఫలితాలు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రోబయోటిక్స్ వాడని గ్రూప్లో దాదాపు 19% మందికి ఆ ఇన్ఫెక్షన్ మళ్లీ వచ్చింది. కానీ ప్రోబయోటిక్స్ వాడిన గ్రూప్లో కేవలం 9% మందికే వచ్చింది. అంటే దాదాపు సగానికి సగం తేడా అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తిరగబట్టే ప్రమాదం ఏకంగా 52% తగ్గిపోయింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాదండోయ్, ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ప్రోబయోటిక్స్ తీసుకున్న వాళ్లకి గ్యాస్, డయేరియా లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయట. దానివల్ల వాళ్ళు ట్రీట్మెంట్ని మధ్యలో ఆపకుండా కంప్లీట్ చేయగలిగారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్లియర్గా ఏం చేయాలో
మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. మరి మన జీర్ణ ఆరోగ్యాన్ని పక్కాగా బాగుచేసుకోవడానికి సరైన మార్గమేది? మనం ఏం ఫాలో అవ్వాలి? మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా సింపుల్గా ఈ 3 స్టెప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్, అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో కనిపెట్టాలి. మన ట్రిగ్గర్స్ ఏంటో తెలుసుకోవాలి. సెకండ్, అప్పటికప్పుడు రిలీఫ్ కోసం అలాగే లాంగ్ టర్మ్ కోసం ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఫైనల్గా మూడోది, మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతూ మన గట్ హెల్త్ను సపోర్ట్ చెయ్యాలి. చివరగా ఒక్క ముఖ్యమైన విషయం. ఇవన్నీ పాటిస్తున్నా సరే వారానికి 2 సార్ల కన్నా ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవండి. ఎందుకంటే మన జీర్ణ ఆరోగ్యం అంత ముఖ్యమైనది. దాని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.